అన్న ఇప్పుడు ఇంకో 2 నెలల్లో ఏపీలో ఎలక్షన్స్ ఎవరు సీఎం అవుతారని అనుకుంటున్నాను. సీఎం మెజారిటీ ఆఫ్ సెక్షన్ నేను రీసెంట్గానే పండక్కడి ఇంటికి వెళ్ళాను. సో గుడివాడ నుంచి నేను మా ఊరు వెళ్తుంటే సో ఆటో వాళ్ళని అడిగాను, నేను జనరల్గా క్యాజువల్గా అడిగాను, నాకు ఎంతూసియాస్టిక్గా ఉంటుంది, నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి కొన్ని ఇయర్స్ నుంచి, సో ఆంధ్ర వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుందని తెలుసుకుందని అడిగితే ఆటో అంటే జనరల్గా ఆటో వాళ్ళకి బాగా తెలుస్తుంది నాలెడ్జ్. సో అతనేమంటున్నాడంటే ఈసారి మెజారిటీ ఆఫ్ సెక్షన్ టీడీపీ అండ్ జనసేన రావచ్చని మెజారిటీ ఆఫ్ సెక్షన్ చెప్తున్నారు, యాజ్ వెల్ అస్ జగన్ కూడా రావచ్చు అని కొన్ని సెక్షన్స్ ఆఫ్ చెప్తున్నారు. సో దెర్ ఇస్ నో క్లారిటీ, బట్ అది అంటే ఓటేసే టైంకి వేవ్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ అంటే పరిపాలన గురించి ఏం చెప్తారు? పరిపాలన అంటే జగన్ గారు పేదవాళ్ళకి బాగానే చేస్తున్నారు సంక్షేమ పథకాలు అని చెప్పేసి, బట్ జనాల్లో ఇంకొక బ్యాడ్ ఒపీనియన్ ఏంటంటే ఐ మీన్ ఆ రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుందని చెప్పేసి ఒక వర్గం బాగా చెప్తుంది. సో జనాలు ఎలా అర్థం చేసుకుంటారనే బట్టి మనం ఆ టైంకి ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే షర్మిల గారిని కాంగ్రెస్ అధ్యక్షురాలు చేయడం వల్ల జగన్ గారికి ఏమన్నా నష్టం జరిగే అవకాశం? నాకు తెలిసి అంత ఇంపాక్ట్ ఉండకపోతుంది షర్మిల గారిది. మెజారిటీ ఆఫ్ జనసేన, టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ బాగా ఎక్కువ ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసిరు, వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్ ఇవ్వడం ఇదంతా ఎఫెక్ట్ ఏమన్నా? నాకు తెలిసి ఉండదండి అంత ఇంపాక్ట్. సో మనకు ఇక్కడ చూసాం తెలంగాణలో ఏమీ ఇంపాక్ట్ లేదు షర్మిల గారిది, బట్ కాంగ్రెస్ అక్కడ నాకు తెలిసి కాంగ్రెస్ అంత అసలు లేదు. సో విత్ ఇన్ ది 2 monthsలో పుంజుకుంటుంది షర్మిల గారి మొత్తం చేస్తారంటే నేనైతే అనుకున్నాను. 3 రాజధానులు అంటున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ అది జగన్మోహన్ రెడ్డి గారు? 3 రాజధానులు అనేది అట్ ప్రజెంట్ ఈజ్ ఆన్ గోయింగ్ అంటున్నారు, బట్ దెర్ ఈస్ అంత ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. 3 రాజధానులు అనేది ఇట్స్ ఎ నెంబర్, పేరుకి చెప్తారు కానీ ఐ థింక్ ఓకే. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని మారుస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉండిద్దంటారా టీడీపీ మీద? టీడీపీ మీద అంటే ఇప్పుడు మా కాన్స్టిట్యూషన్లోనే పాదసారథి గారిని మార్చేశారు. సో ఇంపాక్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఇక్కడ బీఆర్ఎస్ చేసిన తప్పుని వాళ్ళు చేయకూడదని చెప్పేసి అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే అల్టిమేట్లీ వైఎస్ఆర్సీపీ మీద పడుతుందని చెప్పేసి ఆ భయంతోనే మార్చుండొచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి పాలన మధ్య అంటే వాళ్ళిద్దరి మధ్యన పాలన అనేది ఎలాగా? చంద్రబాబు నాయుడు గారు మెజారిటీ ఆఫ్ సెక్షన్ ఆయన డెవలప్మెంట్ మీద పెట్టారు. వైఎస్ఆర్సీపీ మెజారిటీ ఆఫ్ సెక్షన్ పేదవాళ్ళ మీద బాగా ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళకి సంక్షేమ పథకాల కింద ఇచ్చారు. ఓకే. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చినాయి కదా, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? అది చెప్పలేమండి, అది ఆ టైం ఎలక్షన్స్ టైంలోనే ఆ వేవ్ ఎట్లా ఉంటుందనేది తెలియదు. సో ఆ టైంలో ఎవరు గట్టిగా నిలబడతారు, జనాలు నమ్ముతారు, వాళ్ళకి ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. టీడీపీ జనసేన నాకు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? టీడీపీ జనసేన వస్తే 70 లేదంటే హంగ్ రావచ్చు. ఓకే. ఓవరాల్గా 24లో సీఎం ఎవరు అనుకున్నారు? 2024లో చూద్దామండి. థ్యాంక్ యూ.